పర్యావరణ హితంగా వేడుకలు ఉత్సవాలు చేపడితే ఎంతో మేలు చేస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ హితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుందన్నారు పవన్. వినాయక చవితి రాబోతోందని ఈ వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. అలాగే జల కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇక దేవాలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్తో చేసిన కవర్లలో అందిస్తున్నారని, అలాంటి కవర్ల స్థానంలో చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడితే వ్యర్థాల నిర్వహణ కూడా సులభమవుతుందని సూచించారు. ఇక వీటి వినియోగాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నామని పేర్కొన్నారు. అలాగే ఇక్కడ చూస్తున్న ఈ మట్టి వినాయకుడు ఈ ప్రభుత్వం రాగానే మొదటి పండుగ 100 విగ్రహాలని అక్కడున్న యువకులకి ఎకో కాంటెస్ట్ అనేవి పెట్టి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తే పర్యావరణ రహితంగా ఇంతవరకు భారతదేశంలో ఎక్కడలా జరగలేదు. ఇది చేతి సంచితో బజారుకి వెళదాం. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం ఇలా అలవాటు ఉండేది. పిఠాపురం అనే పేరుతోనే ఈ వస్తువులన్నీ మనం తయారు చేసామనుకోండి, స్థానికంగా వాళ్ళకి ఒక ఆదాయం వస్తుంది. రెండోది అదొక మోడల్గా నిలబడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు. పిఠాపురం పరిసరాల్లో ఉన్న దేవాలయాల్లో తాటి బుట్టలతో ప్రసాదం ఇది ఈ విధంగా ఇది తిరుమలలో